గరిగనిపల్లి మండలం టంగుటూరులో పెద్దమ్మ తల్లి 16 రోజుల పండుగను ప్రశాంత వాతావరణంలో పార్టీలకు కులాలకు అతీతంగా అమ్మవారి జాతరను నిర్వహించడం జరుగుతుందని గ్రామ పెద్దలు హనుమంతరెడ్డి, వంగల సురేష్ రెడ్డి, వై మహానందిరెడ్డి, రామగంగిరెడ్డి, వెంకట సుబ్బారెడ్డిలు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం పెద్దమ్మ దేవర మహోత్సవం సాంప్రదాయంగా నిర్వహిస్తున్నారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఎద్దుల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. అమ్మవారి చల్లదనం కోసం 16వ రోజు పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. వేలాది మంది భక్తులకు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా ఏది ఏమైనా కానీ టంగుటూరు గ్రామం ముందు రాజకీయాలకు కానీ కులమతాలకు కానీ మెయిన్ ఇంపార్టెంట్. అది సఖ్యత ఉంటేనే, అది అందరి బాగా ఉంటేనే మనం ఏదైనా ఒక జాతర కానీ ఏదైనా కానీ జరుపుకోవడానికి అన్నిటికీ మనకు సహకరిస్తారు. కాబట్టి మనం ఎన్ని ఏళ్ళ నుంటో అంటే కరువు కాటకాలు వచ్చినా మంచి చెడ్డ ఏదన్నా కానీ జరిగినా కానీ ఏ ఆటంకాలు లేకోకుండా ఇంతవరకు అంటే మా పూర్వీకులు అందరూ పోయినారు టంగుటూరు గ్రామంలో. ఇప్పటిదాకా జరుగుతుంది అంటే అందరి సహకారం. ఆమె శాంతి కోసం అంటే ఆవేశం మీద ఉంటుంది కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేసి బల్లి అవి ఏమన్నా చేసినాం కాబట్టి చల్లదనం కోసం పెరగన్నము ఉల్లిగడ్డ ఏదన్నా కానీ నైవేద్యంగా మేము ఏదన్నా చేసి ఒక అయ్యగారిని పిలుచుకొని మంచి కార్యక్రమం అందరూ వచ్చి భోజనం చేసుకొని అందరినీ వాళ్ళని శాంతిపరిచి ఎవరి వాళ్ళకు శుభ్రానికి వెళ్ళిపోతారు. 16 రోజుల పండుగ. నా పేరు రామగంగిరెడ్డి. ఇక్కడ టంగుటూరు గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి పూర్వీకుల నుంచి కూడా పెద్దమ్మ తల్లి జాతర చేయడం ఆనవాయితీ. ఇక్కడ పంటలన్నీ అయిపోయిన తర్వాత ఉగాది కంటే ముందు అమ్మవారి జాతర చేయడం ఆనవాయితీ. అక్కడ అమ్మవారి జాతర జరిగిన తర్వాత 16వ రోజు పండుగని ఇక్కడ పొలిమేరలో చేస్తారు. ఇక్కడ అంతా చల్లదనం చేయడం కోసము అమ్మవారికి ప్యూర్ వెజిటేరియన్. జాతరలో మాత్రం అంత నాన్ వెజ్ అమ్మవారికి మొక్కుబళ్ళు తీర్చుకోవడం అని ఉంటుంది. ఈ 16వ రోజు పండుగకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడ వచ్చి పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎద్దుల పందాలు కానీ కొన్ని కార్యక్రమాలు కూడా జరుపుతారు. ఇక్కడ ఇది ఆనవాయితీగా వస్తున్నది. మా గ్రామంలో రాజకీయాలకు అతీతంగా జాతర జరపడం కానీ ఈ కార్యక్రమాలు కానీ సవ్యంగా జరుగుతాయి. ఏ గొడవలు ఉండవు. మా గ్రామంలో పూర్వం ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామ జాతర జరుగుతుంది. గ్రామ జాతర ప్రత్యేకత ఏమంటే అన్ని కులాలకు అతీతంగా పండుగ చేసుకుంటారు, చిన్న గొడవలు లేకుండా. దేవర రోజు అమ్మవారికి అన్ని బలిస్తారు కదా, దానివల్ల అమ్మ ఆవేశంతో ఉంటుందని 16 రోజులు నాకొద్దు పెద్దమ్మ గుడి దగ్గర అమ్మకు చల్లదనం చేస్తాము. అదే రోజు గ్రామ ప్రజలు పక్క ఊళ్ళో ప్రజలు అందరూ సుమారుగా వేల మంది కలుస్తారు. ఆ గ్రామంలో దూల పందాలు జరుగుతాయి. అమ్మవారికి ఈరోజు పెరుగన్నము అన్నీ కలిపి రోజు చల్లగా చేస్తాం అమ్మవారికి. అది ఈరోజు 16 రోజుల పండుగ ప్రత్యేకత. జాతర మా ఊర్లో ఒకరికొకరి అనేది సంబంధాలు ఉండే కానీ కూడా అందరూ బాగా కలిసిపోయి బాగా జాతర జరుపుకుంటారు. ఈరోజు 16 నాళ్ళ పండుగ కూడా బాగానే జరుపుకుంటారు. అందుకు కాబట్టి ఈ ఊరు ఐక్యతా భావం చాటడం కోసం ఇది ఒకటి ముఖ్యమైనది అనేది మా టంగుటూరు గ్రామంలో జరుగుతుంది. ఎక్కడ ఇంత బాగా జరగదు. మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బాగా సహకరిస్తారు కూడా. ఇక్కడ ప్రజలు కూడా చాలామంది సహకరిస్తారు. ఇక్కడ అన్నదాన దానికి రామగంగిరెడ్డి అని ఆయన ఇక్కడ మెయిన్ పిల్లర్. ఇక్కడ దాదాపు అందరికీ సహకరించి వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకోవడము ఈయన గొప్పతనము ఈయన దాటుకుంటున్నాడు. ఈ ప్రజలు కూడా అందరు బాగా ఐకమత్యంగా ఉండి అన్నీ చేసుకుంటున్నారు.